హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక చిన్న కథను చెప్పుకుందాం, సరేనా? గీత ఇంకా లత. గీత రోజు ఉదయాన్నే అమ్మ నిద్ర లేచిన వెంటనే లేచి స్నానం చేసి సూర్య నమస్కారం చేసుకుంటుంది. లత వాళ్ళ అమ్మ నిద్ర లెగవమని ఎన్నిసార్లు చెప్పినా ఇంకాసేపు అని బద్ధకంగా నిద్రపోతుంది. బలవంతంగా నిద్రలేపి తన చేత అన్ని పనులు అంటే స్నానం చేయడం నుండి అమ్మ వెంట పడుతూ చేయిస్తుంది. గీత వాళ్ళ అమ్మ ఉదయాన్నే లేచి టిఫిన్లకు, లంచ్ బాక్స్లకు వంట చేస్తుంది. గీత తన బాక్స్లను తానే సర్దుకొని లంచ్ బ్యాగ్ పెట్టుకుంటుంది. టిఫిన్ కూడా తనంత తానే తినేస్తుంది. స్కూల్ బ్యాగ్, లంచ్ బ్యాగ్ రెడీగా పెట్టుకొని స్కూల్ బస్ కోసం ఎదురు చూస్తుంది. లతకి వాళ్ళ అమ్మ అన్ని రెడీ చేసి పెట్టాలి, టిఫిన్ కూడా తినిపియాలి. అమ్మ తన కోసం ఉదయం నుండి కష్టపడుతుంది అనే ధ్యాస లతకి లేదు. ప్రతి పని అమ్మనే చేసి పెట్టాలి. స్కూల్ బ్యాగ్, లంచ్ బ్యాగ్ అన్ని అమ్మనే సర్ది పెట్టాలి. అప్పుడు అవి తీసుకొని స్కూల్ బస్ ఎక్కుతుంది. ఫ్రెండ్స్, మన అందరి ఇళ్లలో ఈ మార్నింగ్ రొటీన్ అనేది కామనే కదా. కాకపోతే మనం గీత లాగుంటున్నామా లేక లత లాగుంటున్నామా అనేది డిఫరెన్స్. నేనైతే ఇప్పుడు గీతకి ఇంకా లతకి మధ్యలో ఉంటున్నాను. కాస్త పెద్దయ్యాక గీత లాగా ఉండాలని అనుకుంటున్నాను. మరి మీరు గీత లాగుంటున్నారా లేక లత లాగుంటున్నారా? కామెంట్స్ లో చెప్పండి. ఇంకో రోజు మరొక కథతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. Friends, please subscribe, like, comment and share. Thank you, friends.